ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనాల మధ్య సానుకూల పరిణామాలు, ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం. 2025లో అనేక అంతరిక్ష ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ఇస్రో. అన్నార్థులకు అభాగ్యులకు అండగా నిలుస్తున్న నారాయణ సేవా సంస్థ. అనేక సమస్యలు ఉన్నప్పటికీ భవిష్యత్ పట్ల ప్రజలు ఆశాభావంతో ఉన్నారని గ్యాలప్ సర్వే వెల్లడి. ఫ్రాన్స్ లో బోనెల్లీ ఈగిల్ జంటల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల, 25 నుండి 50కి చేరిక. భారత్ చైనాల మధ్య సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయి. చైనా భారత్ సంబంధాలు సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఇటీవలి సరిహద్దు ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాలు ఆర్థిక సహకారం సానుకూల దిశను సూచిస్తున్నాయి. రెండు దేశాలు పరస్పర గౌరవ, వ్యూహాత్మక సమతుల్యత ద్వారా స్థిరమైన సంబంధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన ముగిసిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంది. 2020 ఏప్రిల్ మే నెలల్లో లడఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద మొదలైన సైనిక ప్రతిష్టంభన, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా ఇరు దేశాల సంబంధాలు 6 దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా జరగడం, ఇతర అనేక పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది అనేక అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టనుంది. త్వరలోనే భారీ రాకెట్ ను నిర్మించనుంది. ఈ రాకెట్ ఎత్తు ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఉండనుంది. ఇక ఇస్రో ఈ ఏడాదిలోనే నావిక శాటిలైట్ N1 రాకెట్ ప్రయోగం, అలాగే అమెరికాకు చెందిన పెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్ ని కక్షలోకి పంపించనుంది. ప్రస్తుతం భారత్కు 55 శాటిలైట్ కక్షలో ఉన్నాయి. రాబోయే 3-4 ఏళ్లలో ఈ సంఖ్య 3-4 రేట్ల పెరగనుంది. ఇక ఇస్రో 2026 గగన్ యాన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా 3 భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మిషన్ విజయవంతం అయితే భారత్, అమెరికా, రష్యా, చైనా తర్వాత అంతరిక్షంలో మనుషులను పంపిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఇక చంద్రయాన్ 3 విజయం తర్వాత చంద్రయాన్ 4పై కూడా ఇస్రో ఫోకస్ పెంచింది. చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ మిషన్ను 2027లో ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తమ చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక శ్రేయసే లక్ష్యంగా అన్నార్థులకు అభాగ్యులకు సేవ చేస్తుంది నారాయణ సేవా సంస్థ. భారతదేశంలో ఉన్న వందలాది NGO సంస్థలలో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ విదేశాలతో కలిసి దేశవ్యాప్తంగా మొత్తం 480 శాఖలకు పైగా కలిగి మానవ సేవలో తరిస్తుంది. భారతదేశంలో ఉన్న వేలాది మందికి నిత్యం ఆపన్న హస్తం అందిస్తుంది. అన్నార్థుల ఆకలి తీర్చడం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభాగ్యులకు వివిధ రూపాల్లో సేవలందిస్తూ వారి జీవితాలకు ఒక కొత్త అర్థాన్ని, పరమార్థాన్ని ఇవ్వడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ వికలాంగత్వంలోని మూల కారణాలను కనుగొని దానికి అనుగుణంగా వికలాంగులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేయడం, నిరుపేదలకు ఉచిత విద్య, ఆహారం అందించడం లాంటి సేవలు అందిస్తుంది. అలాగే కంటి చూపు, వినికిడి, మాటల లోపం ఉన్న వారికి ప్రత్యేక విద్యతో పాటు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తుంది. వీటితో పాటు వికలాంగులకు వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 1985వ సంవత్సరంలో ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్ అనే దాతృత్వ కార్యక్రమంతో తన సేవలను ప్రారంభించిన ఈ సంస్థ నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నార్థులకు, అభాగ్యులకు, వికలాంగులకు ఒక గొప్ప సేవా సంస్థగా రూపుదిద్దుకుంది. ఈ సంస్థ చైర్మన్ కైలాస్ చంద్ర అగర్వాల్ ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వికలాంగుల జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నారు. नारायण सेवा संस्थान, जैसा कि आप जानते हैं कि दिव्यांगों के लिए कार्य करने वाली संस्थान, आज से 35 से 40 वर्ष पूर्व इसका कार्य मेरे फादर इन लॉ कैलाश जी मानव साहब ने शुरू किया। जब उन्हें लगा कि कई लोग चिलचिलाती धूप में घसीट कर चलते हुए आ रहे थे तो बड़ा दर्द हुआ। उन्हें लगा क्यों ना इनका मैं एक ट्रीटमेंट करवा दूं ताकि ये भी खड़े होकर चल सके। परमात्मा को कुछ और ही मंजूर था। उन्होंने उन पेशेंट्स को कहीं भेजा, हॉस्पिटल में इलाज करवाया, लेकिन उसका पेमेंट करने के लिए उनके पास उतना पैसा नहीं था कि तभी उनके संपर्क में एक चैनराज जी लोढ़ा साहब जो मुंबई में विराजते थे वो आए। उन्होंने बताया कि अगर आप ये काम करना चाहें तो एक हॉस्पिटल में आपको खोल कर दे देता हूँ, आप उसे चला लीजिएगा था। అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలు భవిష్యత్ పట్ల ఆశాభావంతో ఉన్నారని ఒక అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరింత ఆశాజనకంగా మెరుగైన జీవితాలను గడుపుతున్నట్లు భావిస్తున్నారని గ్యాలప్ సర్వే తెలిపింది. 142 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 2024లో 33% మంది ప్రజలు తమ జీవితాలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న వారి సంఖ్య 7% తగ్గింది. ఇది 2007 నుండి అత్యల్ప స్థాయి. కొసావో, వియత్నాం, కజకిస్తాన్, పరాగ్వే వంటి దేశాల్లో శ్రేయస్ గణనీయంగా పెరిగింది. ఆర్థిక ఆశావాదం, వ్యక్తిగత స్వేచ్ఛపై సంతృప్తి, పిల్లల శ్రేయస్సు గురించిన అవగాహన ఈ పెరుగుదలకు కారణమని సర్వే సూచిస్తుంది. వాతావరణ మార్పు గురించి ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సమస్యను పరిష్కరించడంలో ఎక్కువ ఆశాజనకంగా ఉన్నాయని గాలప్ అధ్యయనం పేర్కొంది. ఫ్రాన్స్లో బోనెల్లీ ఈగిల్ జంటల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. గత కొన్ని దశాబ్దాల సంరక్షణ కార్యక్రమాల ఫలితంగా వాటి సంఖ్య రెట్టింపు అయ్యాయి. ఇవి యూరప్లో ఎంతో అరుదైనవి. అలాగే ఫ్రాన్స్లో బెదిరింపుకు గురవుతున్న జాతులుగా గుర్తింపబడ్డాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇవి తక్కువ ఆందోళనకర జాతిగా పరిగణింపబడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో సంతానోత్పత్తి జంటల సంఖ్య 25 నుండి 51కి పెరిగింది. ఈ విజయానికి ఫ్రెంచ్ ప్రభుత్వం, ప్రకృతి శాస్త్రవేత్తల సమూహాలు, వేటగాళ్లు, స్థానిక అధికారుల సమన్వయ కృషి కారణమని చెప్పవచ్చు. కాగా బోనెల్లీ ఈగిల్స్ ధైర్యవంతమైన దోపిడీ స్వభావం కలిగిన పక్షులు. ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం జతకడతాయి. ఇవి ఉత్తర ఆఫ్రికా, భారత ఉపఖండంతో సహా అనేక దేశాలలో నివసిస్తాయి. బోనెల్లీ ఈగిల్స్ గూడు నుండి బయటకు వచ్చిన తర్వాత తమ స్వంత ప్రాంతాన్ని కనుగొనడానికి 536 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఇది జన్యు వైవిధ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.